సామాన్యులను కాపాడాల్సిన పోలీసే సర్వీస్ రివాల్వర్ను తాకట్టు పెట్టాడు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి అతను హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు చెందిన క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ భానుప్రకాష్. ఇతను ఓ కేసులో 4 తులాల బంగారాన్ని పట్టుకున్నాడు. రికవరీ చేసిన బంగారం విక్టిమ్కి ఇవ్వాలి కదా, బాధితులకు ఇవ్వకుండా తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు. లోక్ అదాలత్ కోర్టులో 2 సైడ్ల నుంచి మాట్లాడి కేసును క్లోజ్ కూడా చేపించాడంట. కేసు క్లోజ్ చేసిన తర్వాత బంగారం తీసుకెళ్లి ఇవ్వాలి కదా, అలా కూడా చేయలేదు. తర్వాత ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్లి తాకట్టు పెట్టాడంట. ఎస్ఐ మీద కూడా కేసును ఫైల్ చేశారు, సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత గన్ కనిపించడం లేదని స్టేషన్కు వచ్చి గొడవ కూడా చేశాడంట. అయితే డ్రా చెక్ చేస్తే అందులో బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి, గన్ లేదు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే గోల్డ్ అక్కడ కనిపించిందట. దీనివల్ల గన్ అమ్మకం కేసు బయటకు వచ్చిందంట. దీనంతటికీ కారణం బెట్టింగ్ యాప్స్కు బానిసై 1.5 కోట్ల రూపాయలు అప్పుల్లో కూడికిపోవడం. వాటి నుంచి బయటపడేందుకు ఇదంతా చేశాడని పోలీసులు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలని ఎన్ని చట్టాలు చేస్తున్నా ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్లకు పోలీసులు సైతం బానిస కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.